20 days బ్యాక్ రిటైర్ ఆఫీసర్ అంతా వచ్చి ఇట్లా మాకు ప్యాకాట ఆగినట్లేదు దాదాపు 4-5 years అయితే తీసేసి కలెక్టర్ గారితో మాట్లాడి ఈ క్లబ్ను ఓపెన్ చేయించమని చెప్పేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అది నాట్ ఓన్లీ అనంతపూర్, చాలా స్టేట్ లో మొత్తం క్లబ్లని చేసినారు. సీఎం గారు చూసి తీసుకెళ్ళి దీన్ని సాల్వ్ చేస్తామని చెప్పేసి కరోనా టైంలో ఈ ప్యాకెట్ లేక దాదాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ లైఫ్ స్పాన్ తగ్గిందని చెప్పేసి చాలా మంది తెలియజేయడం జరిగింది. దాదాపు 22 మంది అదే విషయం కలెక్టర్ గారు అలాగే పాత ఎస్పీ గారి దగ్గరికి నేను సుధాకర్ బాబు గారు వెళ్ళి క్లబ్ విషయం గారికి తెలియజేయడం జరిగింది. ఆన్లైన్ సేమ్ ఇలాగే అనంతపూర్ క్లబ్ ఒకటే కాదు, మొత్తం అన్ని క్లబ్లను ప్యాకెట్ చేశారు. దానికి అనంతపూర్ క్లబ్బే కాదనేది కానీ బయట వినిపించింది బాగా. ఎందుకంటే ఇక్కడ బాగా ఎక్స్ట్రీమ్ లిమిట్స్ తీసుకెళ్ళి అది రిటైర్మెంట్ ఆఫీసర్స్ కాకుండా మొత్తం అందరూ క్లబ్ పెట్టేసి దాన్ని ఒక ప్యాకెట్ క్లబ్ అంటేనే ప్యాకెటింగ్ చేసేసారు. అంటే ఇది ఆఫీసర్ చెప్పిన విషయాలు అన్నమాట అక్కడ వాస్తవం సార్, వాస్తవం. అదే దాంట్లో భాగంగానే ఇక్కడ క్లబ్ లో నేను కోరుకునేది ఏంటంటే అంత రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆప్షన్స్ కాబట్టి ఎలక్షన్స్ లేకోకుండా ఎందుకంటే క్లబ్ కి అందరికి సంబంధించింది. అంతా ఇక్కడ ఉండే వాళ్ళంతా పెద్దవాళ్ళు, రిటైర్డ్ ఆఫీసర్స్, అలాగే సంఘంలో గౌరవం ఉండేవాళ్ళు కాబట్టి ఎలక్షన్స్ లేకోకుండా ఎవరన్నా మంచోళ్ళని చూసి మిగతా పోస్ట్ అంటే వాళ్ళు వీళ్ళు ఇదే కాకుండా అంతా కలిసి చేస్తే హ్యాపీగా ఉంటుందని చెప్పేసి అలాగే ఎలక్షన్స్ పారదర్శకంగా జరగట్లేదని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఒకవేళ లేదు ఎలక్షన్సే కావాలి అనుకుంటే ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఇంకొక 1 month ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని అందరు సభ్యులు ఆమోదపూర్వకంగా ఎలక్షన్ డేట్ ఇచ్చేసి అప్పుడు కావాలంటే ఎలక్షన్స్ వెళ్దాం. ఎలక్షన్స్ కావాలంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే వితౌట్ ఎలక్షన్స్ ఎవరైనా మంచోళ్ళని చూసి నామినేట్ చేసుకుందాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. దాంట్లో నా సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి, ఎందుకంటే బయట క్లబ్లు చూస్తున్నాం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. బయట హైదరాబాద్ అయితే గుంటూరులో అయితే క్లబ్లు ఇక్కడ ఓపెన్ వస్తానే ఆల్రెడీ మనం ఒకసారి వచ్చిపోయారు క్యాన్వాసింగ్ కి వచ్చిపోవడం జరిగింది. కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతిలోనే రూమ్ ఉంటున్నాయని చెప్పేసి ఇవన్నీ బయట కదా. ఎందుకంటే క్లబ్ అంటే అందరికి ఉపయోగపడాలా, మెంబర్స్ అందరికీ ఉపయోగపడాలా. ఎవరైతే లైఫ్ టైం మెంబర్స్ ఉన్నారో లేకపోతే ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళందరికీ ఉపయోగపడాలి. కానీ నెలలు సంవత్సరాలు కొంతమంది ఉన్నారు దీన్ని ఒక అడ్డగా మార్చుకున్నారని చెప్పేసి కానీ ఎలక్షన్ క్యాన్వాస్ తోటి తెలియజేయడం జరిగింది. ఎలక్షన్ క్యాన్వాస్ వెహికల్స్ పెట్టుకున్నారు సార్ ఇక్కడ. ఇది అంతా ఎవరైతే మీరు అంతా డిసైడ్ చేసుకోండి. మంచి వ్యక్తిని, ఎందుకంటే అనంతపూర్ క్లబ్ డెవలప్ కావాలా. ఇంకా కొన్ని చెప్పారు అన్న మా దగ్గర 20,000 30,000 క్లబ్ ప్రాపర్టీ తీసుకుని రిలేషన్షిప్ ఇచ్చినారు. కూర్చొని జనరల్ బాడీలో మీటింగ్ పెట్టుకొని ఆశం తీసేసి అట్లా ఏవైతే డబ్బులు వస్తున్నాయో అన్ని మొత్తం క్లబ్ చెందితే క్లబ్ గా డెవలప్ అవుతుంది. ప్లస్ రేపు పొద్దున ఇంకోటి ఈ స్పోర్ట్స్ మీట్ కానీ ఇలాంటి గ్రాండ్ గా చేసుకునే పరిస్థితి క్లబ్ లో ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాగే క్లబ్ కు సంబంధించి ఏ సహాయ సహకారాలు కావాలని నేను అందిస్తాను. ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తాను, ఈ ప్రకారం గారు ఎవరైతే రిటైర్డ్ ఆఫీసర్స్ వరకే పొద్దున్న లేస్తానే మళ్ళా అందరినీ రోజు అనంతపూర్ మళ్ళీ ఇంకొకసారి కాదు కాకూడదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. రిటైర్డ్ ఆఫీసర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కానీ దాదాపు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అంతా ఎక్కడికి వెళ్ళాక ఇక్కడ ఇస్తున్నారు.
చిన్న స్టేకులు పెట్టి అది రిక్రియేషన్ కోసం ఉంటారు. అంతేగాని డబ్బు సంపాదించాలని కాదు, ఇంకోటి అని కాదు. అట్లా వాళ్ళు వేరే ఉంటారు. ఆ చిన్న స్టేకులు కలెక్టర్ గారు జరిగింది. చిన్న స్టేకులు పెట్టాలని చెప్పేసి కలెక్టర్ గారు మాకు స్పందించారు. త్వరలోనే ఓపెన్ చేయిస్తారని చెప్పేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎలక్షన్స్ లేకోకుండా ఎవరైనా మంచి వాళ్ళు నింపుకొని కంప్లీట్ చేసుకొని, ఎందుకంటే నాకు తెలిసి ఏంటంటే యంగర్స్ కెపాసిటీ ఇస్తే కొద్దిగా డెవలప్మెంట్ సైడ్ పోతుందని చెప్పేసి అంత వీళ్ళు అంత వాళ్ళు అదే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ అడ్వైస్ యంగర్స్ అవకాశం ఇస్తే రూల్స్ ఎగరేస్తా అందువల్ల యూత్ అవకాశం ఇచ్చిన దానికి రూల్స్ ఎగరేస్తా పోతాం. రూల్స్ ఎగ్నెక్స్ ఏం లేదు కాబట్టి మహిళాస్ చేంజ్ చేయమని అడుగుతున్నారు. దాని ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుని మహిళాస్ అలాగే ఎలక్షన్ డేట్ కానీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుని ఆ రోజు ఎలక్షన్ కావాలి. ఎలక్షన్ అవసరం లేదు, మేము ఓవర్ని అనుకుంటామని చెప్పేసి మీరంతా కూర్చొని మాట్లాడితే హ్యాపీ ఉంటుందని చెప్పేసి తెలియజేసి అవకాశం